హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజు వీడియో వచ్చేసి ఆదివారం రోజుది. ఏంటి ఏం చేస్తుందనుకుంటున్నారా? ఇంకా ఈ రోజైతే మా ఊరి వినాయకుడి భోజనాలండి. మా ఊర్లో ఏ దేవుడి భోజనాలు పెట్టినా సరే కానీ వినాయక చవితికి అలాగే శ్రీరామనవమికి భోజనాలకు కానీ ఇంకా పనోళ్ళనైతే ఎవరిని పెట్టుకోరండి. మా ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి ఇంక అందరూ ఒక్కొక్క కత్తిపీట, ఒక్కొక్క పీట అయితే తెచ్చుకుంటారండి. మొత్తం ఏమేమి కూరగాయలు అయన్నీ కూడా కోసేసుకుంటారు. ఇంక పొద్దున్నే వచ్చేస్తారండి. ఇంక పొద్దున్నే వచ్చేసి ఇంకా వాళ్ళకి కావాల్సినయన్నీ అయన్నీ కూడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇంక అన్నీ కూడా ఇలాగైతే కోసేస్తామండి. శ్రీరామనవమికి కూడా ఇలాగే కోస్తాము. ఇలా కోసుకొని అలా చక్కగా మాట్లాడుకుంటే భలే ఉంటదండి. మాట్లాడుకుని చేసుకుంటే అసలు పని చేసినట్టే ఉండదండి. తలకో పని ఇంక అందరూ కూడా చేసేస్తున్నారు. మొత్తం అందరూ వస్తారండి. ప్రతి ఒక్కరు కూడా వస్తారు. ఇంక అందరూ ఒక్కొక్కళ్ళు మామిడికాయలు తురుముతుంటే, ఒక్కొక్కళ్ళు కరివేపాకు, నేనైతే పులిహోరకి చింతపండయితే తీస్తున్నానండి. గుజ్జయితే తీస్తున్నాను. ఇంక చిన్న అమ్మాయిలందరూ కూడా ఏదో ఒక పని ఇంక అందరూ కూడా చేసేస్తున్నారు. ఈజీగా ఉంటది మాకిలాగా. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ఐటెం అయితే వేసుకుంటారండి. మా ఆయన గారైతే సాంబార్ వేసుకున్నారు. అలాగే చిన్నమ్మోళ్ళైతే కొబ్బరి పచ్చడి వేసుకున్నారండి. అలాగే పప్పు, మామిడికాయ, పులిహోరని, బంగాళదుంప కర్రీ అని అలాగే ఒక ఐటెం ఒక్కొక్కళ్ళైతే వేసుకున్నారండి. అలాగే స్వీట్ కూడా వేసుకున్నారు. ఇక్కడైతే మేము కాయగూరలు కోస్తుంటే అక్కడైతే వంటలైతే స్టార్ట్ చేసేసారండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే మీకులాగే ఇంకో నలుగురికైతే షేర్ అవుతుంది. ఇప్పుడైతే మనకి ఐప్ ఆప్షన్ కూడా వచ్చిందండి. మీరు లైక్ చేసిన వెంటనే ఐప్ అని చూపిస్తది. ఐప్ మీద క్లిక్ చేసి పాయింట్లయితే ఇవ్వచ్చు. అలా క్లిక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంకో కొంతమందికైతే కొత్త వాళ్ళకైతే రీచ్ అవుతుంది. ప్లీజ్ ఐప్ కూడా చేయండబ్బా. ఇంకా ఒక్కోటి అయితే ఉడుకుతుందండి. ఇదొచ్చేసి అన్నమైతే వండుతున్నట్టున్నారండి. నేనైతే వీడియో తీయలేదండి. ఒక అబ్బాయి ఉంటే తీశాడు. నాకు ఏం వండుతున్నారో తెలీదు. ఇంకా పులిహోరకైతే శుభ్రంగా తీసేసిన తర్వాత నేను ఇంకా కొబ్బరికాయల దగ్గర అయితే కూర్చున్నానండి. తిరిమిడి మా చెల్లిని ఇంకో అమ్మాయి తీస్తున్నారు. అంత స్లోగా తీస్తున్నారంటే పాటికి నేనైతే తీసేద్దును. చెప్పుకోవడం కాదండి. నేను చిన్నప్పటి నుంచి అది మా తిరుమిడి పీటే. చాలా స్పీడ్‌గా తీస్తాను. ఇంకా ఆ పని అయిపోయిన వెంటనే ఈ తిరుముడి దగ్గర అయితే కూర్చున్నానండి. చాలా స్పీడ్‌గా అయితే తీసేస్తున్నాను. కొబ్బరి పచ్చడిలోకి అలాగే సాంబార్‌లోకి కూడా ఇచ్చామండి మేము. 2 కొబ్బరికాయలైతే సాంబార్‌లోకి ఇచ్చాము. ఇంకా 20 కొబ్బరికాయలైతే కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడిలోకి. ఇంకా మా అమ్మాయి చూడండి కుర్చీలో అయితే కూర్చోబెట్టాము. ఇంకా అందరి పని అయితే అయిపోయిందండి. ఇంకా కాయగూరలన్నీ కూడా కోసేసి ఇంటికైతే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే ఇంకా పని అయితే చేస్తున్నాను. ఇంకా కొబ్బరికాయ తిరుముడి తీసేసి ఇంక ఇంటికైతే వెళ్ళాలి. ఇంకా చాలా మట్టికి తీసేసానండి. ఇంకో అమ్మాయి అయితే ఎల్లుల్లిపాయలు ఒలుస్తుంది. ఆ అత్తయ్య అయితే పులిహోరలోకి ఎండుమిరపకాయలు, అలాగే సాంబార్‌లోకి, తాలింపులోకి ఎండుమిరపకాయలంతా తుంచుతుంది. ఇంకా నేనైతే మొత్తం ఇయన్నీ కూడా తీస్తున్నాము. ఓ పక్క నుంచి మళ్ళీ వస్తుందండి గోదావరి. ఎక్కడి దాకా వస్తదో మళ్ళీ వీడియోలో చూపిస్తాను మీకైతేని ఎంతవరకు వచ్చిందని. ఈ అబ్బాయి అయితే హాయ్ చెప్తున్నాడు. తాతాజీ తన పేరు. ఇంకా ఎవరి పనిలో ఆళ్ళైతే ఉన్నారండి. వీడియో ఫుల్‌గా చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా అరటికాయ బజ్జీకైతే ఆ అబ్బాయి అయితే చెక్కుతున్నాడండి. కోస్తున్నాడు మాట. కొంతమందేమో చెక్కకుండా బజ్జీలేసేస్తారు అంటున్నారండి. చెక్కే వెయ్యాలి అని మేము అంటున్నాము. అతను అడిగితే చెక్కాలన్నాడు. కొద్దిగా అయితే చెక్కుతున్నాడండి. ఇంక ఇలాగైతే కట్ చేసేసాడు మొత్తం. కట్ చేస్తున్నారన్నమాట. ఇలాగ తలకో పని అంతా కూడా చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటదండి. ఇంకా బయటోళ్ళని ఎవరిని పెట్టుకోరు. ఇంకా గోదావరి చూడండి ఇలాగైతే వచ్చేస్తుంది. మొన్నొచ్చింది కదండీ! మొత్తం కలర్ అయితే మారిపోయింది. మళ్ళీ కలర్ అయితే మళ్ళీ వచ్చేస్తుంది. ఇంక మళ్ళీ కలర్ అయితే మారుతది. ఇంకా తిరిమిడైతే తీసేసానండి. ఇంకా తీసేసి మళ్ళీ బంగాళదుంపలైతే ఒలుచుతున్నారు. బంగాళదుంప కర్రీకి. ఇంకా చిన్నమ్మ, చెల్లి ఈళ్ళందరూ కూడా ఒలుస్తున్నారు. నేను కూడా తలకో చెయ్యెయ్యాలి కదని ఇంకా తిరిమిడైతే తీసేసి ఇంకా బంగాళదుంపలైతే ఒలుస్తున్నామండి. ఇంక ఇదంతా ఒలిచేసాక ఇంటికైతే వెళ్ళాలి. ఇంకా పూజ అయితే చెయ్యాలండి. ఇంకా రైస్ అయితే వండుతున్నట్టున్నారండి. రైసుని సాంబార్‌కైతే పెట్టేశారు. ఇంకా బంగాళదుంప కర్రీకి ఇంక బంగాళదుంపలైతే ఇలా మొత్తం కూడా ఒలిచేస్తున్నాము. ఇంకా పెద్ద పెద్దయి కట్ చేసేసారండి. మళ్ళీ డబల్ పనైతే చేయించారంట మా చెల్లోళ్ళతో. నేను ఇంక వచ్చేసానండి. కొద్దిగా ఒలిచేసి వచ్చేసాను. ఇంక మళ్ళీ సగం అయితే కట్ చేశారంట. ఇంక ఈ రోజునైతే గణపతినైతే కదిలిస్తామండి. ఇంకైతే ఇంట్లో అయితే పూజ చేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాతైతే
ఆ వినాయకుడి బొమ్మ దగ్గర అయితే ఈ విగ్రహం అయితే తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తానండి. ఇంకా వాళ్ళ నిమజ్జనం చేస్తారు కదా! అప్పుడు ఈ విగ్రహం కూడా నిమజ్జనం అయితే చేస్తారు. ఇంక ఇంట్లో అయితే పూజ అయితే చేసేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ గుడికాడ పూజ చేయడానికైతే వెళ్ళానండి. ఇంట్లో కూడా చేసేసుకొని ఇంకా రామాలయం దగ్గర అయితే వెళ్ళాను. అక్కడ కూడా చేసేసాను. చేసేసి ఇంక అరటిపళ్ళు కూడా వేసుకుంటున్నారండి. ఇక్కడ గుళ్ళో అయితే పెట్టేశారు అంతల్లోకిని. పూజ అయితే చేసేసాక ఇంకా బూరెలకైతే ఉండలైతే చేస్తున్నారండి. నేను చేసినప్పుడు ఎళ్ళేటప్పటికే చాలా మట్టికి చేసేసారు. ఇంకా కొద్దిగా ఉందని నేను కూడా సహాయం చేస్తున్నాననమాట. ఇంక ఇలాగైతే చూపిస్తున్నారు ఈ అత్తయ్య అందరూ కూడా. ఇంకా ఇలా అందరం కూర్చొని చాలా మట్టికి చేసేసారులెండి. ఇంకా కొద్దిగా ఉంది. ఇంకా నేను కూడా చేస్తానని ఇంకా చేస్తున్నాను. ఇంకా ఒకరు సాయం చేస్తే అయిపోతది కదండీ! ఇంక ఇలా ఉండలైతే చేస్తున్నాము. ఇంకా బూరెలైతే ఏసేస్తారు. ఇంక అన్నీ అయిపోయినట్టేనండి. ఇంక మొత్తం ఇయన్నీ కూడాని బూరెలకి. ఇంకా వంటలైతే చూపిస్తానండి. ఇంకా పులిహోర అయితే ఇలా చేసేసారు. పులిహోర చేసేసి ఇంకా గుడి కిందైతే పెట్టేశారండి. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాను నేను. ఇంకా గోదావరి చూడండి ఇలాగైతే వచ్చేస్తుంది. అసలు ఇంకా మా ఇంటి దగ్గర పక్కకైతే వచ్చేసిందండి. సాయంత్రానికి ఇంకా పెరిగిపోయింది. ఇంకా దేవుడినైతే కదుపుతున్నానండి. ఇంకా పాలిళ్ళైతే శుభ్రంగా ఇలాగైతే ఉప్పేస్తున్నాను. ఇంకా పత్రి అంతా కూడా కాళ్ళలో వేసేస్తాము. ఇంకా విగ్రహాన్ని అయితే వినాయకుడి దగ్గర అయితే పెట్టేస్తాము. పళ్ళు అవన్నీ ఫోటోలన్నీ కూడా తీసేస్తున్నానండి. ఇంక పళ్ళెంలో అయితే పెట్టేసి వినాయకుడిని ఇంకా మొత్తం అంతా కూడా తీసేస్తాను. పత్రి అంతా కూడా ఎత్తేసి ఇంకో కవర్లో వేసేసాననుకోండి కాళ్ళలో వేసేసుకోవచ్చు. ఇంక ఇలా అయితే మొత్తం ఎత్తేసానండి. ఇంకా పత్రి అంతా కూడా ఇలా కవర్లో వేసేస్తున్నానండి. ఇంకా పాలెళ్ళకున్న అన్ని మామిడాకులు తీసేసి ఇంకా కవర్లో వేసేస్తున్నాను. ఈరోజు భోజనాలతో పాటు లడ్డు పాట కూడా ఉందండి. 15,000 ఒక్క వందకైతే పాడారు. నేను అది కూడా వీడియో తీసానండి. మీరు లాస్ట్ దాకా చూడండి. ఫుల్గా చూడండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అబ్బా. ప్లీజ్ స్కిప్ చేస్తూ చూస్తున్నారు. అలా చూడకుండా చాలా బాగుంటుందండి. ఫుల్గా చూస్తే వీడియో అంతా కూడా బాగుంటుంది కదా. ఐప్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ చేసిన వెంటనే అది వస్తుంది. ఐప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ అయితే ఇచ్చేయండి. ఇంకేమేమి వండారో అవి కూడా చూపిస్తానండి. ఇంకా అరటికాయ బజ్జీ అయితే వేశారు. ఇవి వచ్చేసి బూరెలండి. ఇంకా ఇది వచ్చేసి సాంబార్, మా సాంబార్ అన్నమాట. ఇంకా భోజనాలకి అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి పప్పు మామిడికాయ అండి. ఇంకా అందరూ కూడా వస్తున్నారు. ఇప్పుడప్పుడే వస్తున్నారండి జనం అయితేని భోంచేయడానికి. ఇంకా అన్నీ కూడా రెడీగా వేసేసారు. ఇంకా అన్ని స్వీట్లు అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి పూతరేకులండి ఒకరు వేసుకున్నారు. ఇది ఒకరు అరటిపళ్ళు ఒకటి వేసుకున్నారు. యాప్లిస్కాయలు ఇంకా అందరూ అలాగ తరకోటి అలా వేసుకుంటారండి. ఇది వచ్చేసి పీచు మిఠాయి. ఇది వచ్చేసి సపోటా అండి. ఇంకా బంగాళదుంప కర్రీ, పప్పు మామిడికాయ, కొబ్బరి పచ్చడి. ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారండి. ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నారు. ఇంకా భోజనాలు అయితే చేసేస్తున్నారండి ఇంకా అందరూని. చాలా మట్టికి చేసేసారులేండి. ఇంకా అక్కోళ్ళు వచ్చేదాకా ఉన్నాం మేము. ఇంకా అక్కోళ్ళు వచ్చాక ఇంకా అందరం కలిసి అయితే వచ్చాము. ఇంకా వాళ్ళ చెల్లి అన్నయ్యతో ఆడుకుంటుంది మా అమ్మాయి. ఇంక చూపించుతుంది. ఇంకా అక్క అయితే దేవుడి కాడైతే దండం అయితే పెట్టుకుంటుందండి. ఇంకా భోజనానికి అయితే లైన్లో నుంచున్నాము. ఇంకా చాలామంది అయితే తినేసారండి. ఇంకా తింటున్నారు. ఇంకా గుడి కింద అయితే కూర్చున్నారు. ఇంకా ఆడవాళ్ళు అందరూ కూడా ఈ బల్లల మీద అయితే కూర్చున్నారండి. ఇక్కడైతే భోజనం చేసేస్తున్నారు. ఓ పక్క నుంచి అయితే గోదావరి అయితే వచ్చేస్తుంది. మా అమ్మాయి చూడండి అస్సలు కేకలేసేస్తుంది. ఇంకా అల్లరి లైన్లో నుంచుంటుందంట వెళ్ళిపోతుంది. ఇంకా మేము కూడా నుంచున్నామండి లైన్లోని. ఇంకా చెల్లి అయితే వీడియో తీస్తుంది. ఇంకా పట్టుకెళ్ళిపోయి ఇంకా అందరం నానమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే తిన్నామండి. ఇంకా అందరం కూర్చుని ఇంకోండి ఇలాగైతే పెట్టించేసుకుంటున్నాము. ఇంకా అక్క అయితే మా అమ్మాయిని ఎత్తుకుంది. ఇంకా ఏమేమి వేసారు ఇంకా ప్లేట్లు అయితే చూపిస్తాను మీకు. ఇంకోండి ఇన్ని రకాల స్వీట్లు అయితే వేశారు. పూతరేకులు, అరటిపండు, బూరు, యాప్లిస్కాయ, అలాగే సపోటా,
పీచ్ మిఠాయి. ఇంకా అందరూ కూడా ఇలాగైతే భోంచేసేస్తున్నారండి. ఇంకా మేము భోంచేసేసి వచ్చేస్తున్నాము. వీళ్ళు కూడా చేసేస్తున్నారు. ఇంకా గోదావరి చూడండి పొద్దున్న మీద అయితే చాలా పెరిగింది. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఇంకా లడ్డు పాట అయితే పాడతారు, అప్పుడైతే చూపిస్తాను. ఇంకా అందరినీ వీడియో తీయమంటున్నాడు అక్కడ ఉన్న మా అయ్య అయితేని. వీడియో తీ అంటున్నారు. ఇంకా అందరూ కూడా సిగ్గుపడిపోతున్నారు వీడియో తీస్తుంటేని, వెళ్ళిపోతున్నారు కూడాని. ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా జనం అయితే భోంచేస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఇంకా పొద్దున్న చూపించే వాటి నుంచి రోడ్డు మీదకి అయితే వచ్చేసిందండి గోదావరి. రెండోసారి అండి, మొన్న ఒకసారి వచ్చి వెళ్ళింది కదా, ఇది మళ్ళీ రెండోసారి గోదావరి. మాకే వస్తుందిలేండి, ఫస్ట్ పల్లం కదా మాకే ఎక్కేస్తుంది. ఇంకెవరికి గమ్మున రాదు. ఎక్కువ వస్తే కానీ తప్ప మాకైతే రాదండి. ఇప్పుడైతే లడ్డు పాట పాడతారు, చూపిస్తాను. 10,600 సంగాల వెంకటేశ్వరరావు గారి పాట 10,600 నాట భాస్కరరావు గారి పాట 10,700 పాట 10,800 పాట 11,000 భగవంతుడే కాదన్నట్టు 11,000 నాట భాస్కరరావు గారి పాట 11,300 11,600 నాట భాస్కరరావు గారి యొక్క పాట 11,600 11,900 11,900 12,000 సంగార వెంకటేశ్వర గారి పాట 12,300 సంగార వెంకటేశ్వరరావు గారి యొక్క పాట 12,300 12,400 12,400 12,500 ఒకటోసారి రెండోసారి కొట్టండి. నాట భాస్కర్ గారి పాట మళ్ళీ 12,600 12,600 పాట 13,000 భాస్కర్ గారి పాట 13,400 13,500 సంగార వెంకటేశ్వర పాట 13,500 కొట్టేస్తాం. నాట భాస్కర్ గారి పాట 13,600 నాట భాస్కర్ గారి పాట వెంకటేశ్వర పాట 13,500 నాట భాస్కర్ గారి పాట 14,000 సంగార వెంకటేశ్వర పాట 14,000 14,300 14,600 నాట భాస్కర్ గారి పాట 14,600 15,000 భాస్కర్ గారి పాట 15,000. ఇంకా లడ్డు అయితే మావయ్యలు అయితే పాడారండి. 15,000 అందుకైతే వెళ్ళింది లడ్డు పాట. ఇంక ఇప్పుడే ఇచ్చేస్తున్నారండి లడ్డు అయితేనే. ఇంకా పూజ అయితే చేసేసుకుని ఇంకా లడ్డు అయితే అందరూ కలిసి ఇంకా వీళ్ళకైతే ఇచ్చేస్తున్నారు. ఇంకోండి అందరూ కలిసి అయితే ఇచ్చేస్తున్నారు లడ్డు పాట. ఇలా ఇంటి దాకా వెళ్దాము అందరూ కలిసి. లడ్డు అయితే తీసేస్తున్నారండి. ఇంకా అందరం కూడా దండం అయితే పెట్టుకుంటాము. ఇంకా అందరూ వచ్చేసారు. దండం పెట్టుకుని ఇంకా వాళ్ళ నెత్తి మీద అయితే పెడతారు. వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని ఇంకా ఇంటికైతే వెళ్తాము అందరం కలిసి. అదైతే చూపిస్తాను. ఇంకా అందరం కూడా దండం అయితే పెట్టేసుకున్నాము లడ్డూనైతేని. చాలా అదృష్టం ఉండాలి కదండి స్వామివారి లడ్డు పాడుకోవాలన్నా. చాలా సంతోషపడిపోయారు ఇంకా మావయ్య అయితేని. ఇంకా అలా నెత్తి మీద అయితే పెట్టుకుని ఇంకా వాళ్ళ ఇంటి దాకా అయితే తీసుకెళ్తారండి. ఇంకా అందరం కూడా అయితే వెళ్ళిపోయాము. మొత్తం జనం అందరం కూడా అయితే వెళ్ళిపోయాము. దేవుడి కాడ అయితే పెట్టుకుని పూజించి ఇంకా అందరికీ కూడా ప్రసాదం అయితే మళ్ళీ పంచి పెడతారండి ఊరందరికీ కూడా, చుట్టాలకి అలాగే మొత్తం
మొత్తం ఎంతమంది చుట్టాలున్నా వాళ్ళకైతే పంపిస్తారండి. ఇంకా పొలంలో వేసుకుంటారు మంచిగా పండాలని. ఇంకా అందరికీ పంపిస్తారండి. మాకైతే పంచిపెట్టేసారు కూడాని ఆల్రెడీ. ఇంకా వీళ్ళింటికైతే వచ్చేసామండి. లడ్డు అయితే పాడుకున్నారు కదండీ! డ్రింక్ పార్టీ ఇస్తానన్నారు. ఇంక అందరం కూడా కూర్చుని డ్రింక్ అయితే తాగేసి వచ్చేసామండి ఇంటికి. చాలా సంతోషంగా ఉంది. ఇంకా అందరం కూడా వెళ్ళాము. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకోనండి లడ్డు అయితే దేవుడి కాడ అయితే పెట్టేశారు. ఇంకా అలా పూజ చేసుకొని ఇంకా అందరికి ప్రసాదం పంచిపెడతారు. ఇంకా గోదావరి చూడండి ఇందాక ఎంత అలా ఉంది. ఇప్పుడైతే రోడ్డు చూడండి ఎలా వచ్చేసిందో. మా ఇంటికైతే వెళ్ళి దారి మూసేసింది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి.